ఇండియా నెక్స్ట్ ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు. అట్లాగే వ్యూవర్స్ అందరికి కూడా ఒక మనవి చేస్తున్నాను కదా అంటే, ఈ ఛానల్ని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ ముఖ్యంగా రాజ్యాంగం అవతరించిన 75వ సంవత్సరం నడుస్తున్న సందర్భంగా నేను ఒక హైకోర్టు అడ్వకేట్ని. 3.5 సంవత్సరాలు రాజ్యాంగం మీద నేను పరిశోధించి భారత ప్రజలమగు మేము, ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని గ్రంథాలు రచించిన మనిషిగా ఈ మాట్లాడే అవకాశం మీరు ఇచ్చినందుకు ముందు ముఖ్యంగా మీకు, మీ ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. నేను గత ఎపిసోడ్లో మీకు చెప్పాను, భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగం కూడా. అట్లాగే దాని రచనను సూపర్వైజ్ చేసినటువంటి మన రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడైన అంబేద్కర్ మహాశయుడు కూడా నిజంగా భారత రత్న బిరుదుకి అంతకు మించిన అర్హుడు మరొకడు లేడని నా అభిప్రాయం. అంత చక్కటి రాజ్యాంగాన్ని అందించినందుకు ముందుగా అంబేద్కర్ మహాశయుడికి మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాకపోతే నేను చెప్పాను కదా, అదే స్థాయిలో మనం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసుకొని, నిర్లక్ష్యం చేసి, ఎవరికి అనుకూలం ఉన్న విధంగా వాళ్ళు రాజకీయ అవసరాల కోసం ముందుకు వెళ్ళిపోతూ ఇవాళ దేశాన్ని అస్తవ్యస్తం చేసి, రాజకీయాలలో కులానికి పడదు, భారతదేశంలో మతానికి పడదు, రాష్ట్రానికి పడదు, రాష్ట్రానికి దేశానికి పడదు. ఈ విధంగా ఏంటంటే ఒక అల్లకల్లోనటువంటి భారతదేశాన్ని సృష్టించి అంతులేని పేదరికం, అంతులేని అవినీతి భారతదేశంలో సృష్టించి ఇవాళ అరాచకం సృష్టిస్తున్నటువంటి రాజ్యాంగ నిర్లక్ష్యం, దాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఇవాళ ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పత్రికా రంగం కానీ, మేధావులు కానీ రాజ్యాంగాన్ని మరికొంత క్షుణ్ణంగా చదివి ప్రజలకు దీన్ని చేరువ చేయవలసిన అవసరం ఉంది, దీని సరైన దిశానిర్దేశంలో వెళ్లాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా మీకు ఇంతకు ముందు నేను చెప్పాను కదా అంటే, భారతదేశము సెక్యులర్ దేశము కాజాలదు అని మీకు ఒక విషయం చెప్పాను. ఇది భారత రాజ్యాంగ పీఠికలో ఈ సోషలిస్ట్ సెక్యులర్ ఫెడరల్ అన్న మాటలు పెడదామని సోషలిస్ట్ మెంబరు కేటీ షా ప్రపోజ్ చేసినప్పుడు అంబేద్కర్ మహాశయుడు దానికి అభ్యంతరం తెలియజేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, మనం ఈ రోజు వరకు కూడా భారతదేశాన్ని సోషలిస్టు సెక్యులర్ ఫెడరల్ పంథాలోనే నడుపుతూ ఉన్నాం. ఇది అంబేద్కర్ మహాశయుడికి మనం ఇచ్చే మంచి గొప్ప నివాళి మాత్రం కాజాలది ఇది. ఉదాహరణకి సోషలిస్ట్ అంటే భారత రాజ్యాంగంలో అసలు ముందుగా మనకి ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కుగా పెట్టారు. దాన్ని 1978లోనో ఏమో దాన్ని సవరణ ద్వారా తీసి ఆర్టికల్ 300A కింద ఒక రాజ్యాంగ హక్కుగా మాత్రమే మార్చారు, ప్రాథమిక హక్కు నుంచి తీసివేసి. అంటే ఆస్తి హక్కు మీకు ప్రాథమిక హక్కు అయి ఉండగా ఈ భారతదేశం సోషలిస్ట్ ఎలా అవుతుందో చెప్పండి. కానీ సోషలిస్ట్ పంథాలో నడపడం కోసం ఏం చేశారంటే, దాన్ని కూడా రాజకీయ ఓటు బ్యాంక్ కోసమే మలిచి కులానికి మధ్య వ్యత్యాసం పెట్టేసి పబ్బం గడుపుకునే పరిస్థితి ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవాళ రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. అట్లాగే సోషలిస్ట్ పంథాలో నడిపే భాగంగా ఏం చేశారంటే, కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ని ఒక సందర్భంలో 87.5% ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. 100 రూపాయలు సంపాదిస్తే 87 రూపాయల 50 పైసలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇక మిగిలేది ఏముంది, ఏదో సంపాదిస్తారు ఎవరైనా. అట్లాగే ఏంటంటే, ఈ ప్రభుత్వ వనరులని వీలైనంత వరకు సమంగా పంచాలి అని, ఈ పంచుడు అనేది ఏముంది, నిజమైనటువంటి నిజాయితీతో జరిగింది కాదు ఇది. ఈ అధిక సంఖ్యాకులైన పేదలని మా పక్షాన ఉంచుకొని రాజకీయంగా అధికారంలో ఉండే ప్రయత్నం జరిగింది తప్పితే చిత్తశుద్ధితోటి భారతదేశంలో ఈ సామ్యవాదం అనేది మొదలు పెట్టలేదు. అయినా మనకి వాళ్ళ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి రాజ్యాంగంలో, అంటే ఆదేశిక సూత్రాలు. అంబేద్కర్ మహాశయుడే స్వయంగా ఈ మాట వాడాడు, మీకు ఆదేశిక సూత్రాలు పెట్టాము, అందులో మీకు సామాజిక న్యాయం కనపడలేదా, ఇది సోషలిజం మీకు అందులో కనపడలేదా, అంతకు మించి సోషలిజం ఇంకేమైనా ఉంటుందా అని అంబేద్కర్ ప్రత్యేకంగా ఈ మాటని ఆయన ప్రశ్నగా సంధించాడు. అందువల్ల భారతదేశంలో ఏంటంటే, భారతదేశం సోషలిస్ట్ కాజాలదు, సెక్యులర్ కాజాలదు, ఫెడరల్ కూడా కాదండి.
ఇప్పుడు ఈ ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులర్ అన్న భావంతో ఏం జరిగింది, ఇందిరాగాంధీ గారు స్వర్ణ దేవాలయంలోకి సైనికులు వెళ్ళడానికి అనుమతించారు భింద్రన్వాలేని అరెస్ట్ చేయడానికి. వాళ్ళు ఏం చేశారు, చెప్పులతోటి దేవాలయంలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే డ్యూటీ ముందు దేవుళ్ళు లేడు, ఏం లేదు, మాది సెక్యులర్, దేవుళ్ళని గౌరవించే సిస్టమ్ కాదు ఇది. సెక్యులర్ అంటే అర్థమే మతం లేదు అని చెప్పే విషయం అనమాట. మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అని. కానీ దానివల్ల ఏం జరిగింది, ఇందిరాగాంధీ గారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇది భారతదేశానికి తీరని లోటు. ఒక గొప్ప నాయకురాలను కోల్పోవడం అనేది ఒక పార్టీకో ఒక కుటుంబానికో కాదు. వాళ్ళు ఒకప్పుడు ఒకలా ప్రవర్తించి ఉండవచ్చు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఏంటంటే ఈ దేశానికి అవసరం. ముఖ్యంగా ఈ రాజ్యాంగపరమైన అవగాహన వారికి జరిగినప్పుడు దాని ఫలితాలు దేశానికి చాలా బాగుంటాయి. అందువల్ల ఈ దేశము సోషలిస్ట్ కాజాలదు. ఎందుకు అంటే రాజ్యాంగాల్లో మనం ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుగా పెట్టుకున్నాము. తర్వాత దాన్ని తీసి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ హక్కుగా మార్చారు ఆర్టికల్ 300A కింద. అట్లాగే అంబేద్కర్ గారు సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ ఈ 3 పదాలన్నీ రాజ్యాంగ పీఠికలో పెట్టడాన్ని వ్యతిరేకించారు. అందువల్ల ఈ సోషలిజం సిద్ధాంతంతో ఈ పేదలకి సామాజికమైనటువంటి ఏదో బెనిఫిట్ చేస్తున్నామన్న పేరుతోటి ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నిజమైనటువంటి సామాజిక న్యాయం కానీ రాజ్యాంగ పీఠికలో చెప్పినటువంటి జస్టిస్, లిబర్టీ, ఈక్వల్. జస్టిస్ అంటే ఏంటి, జస్టిస్ ఆఫ్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్, అవి ఆల్రెడీ అందులో ఉంది. అందువల్ల పర్టికులర్గా దాంట్లో సోషలిస్టు, సెక్యులర్ అని పెట్టవలసిన అవసరం లేదు అని అంబేద్కర్ గారు వాదించారు. అందువల్ల ఈ దేశాన్ని సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ అనేవాళ్ళు అంబేద్కర్ గారిని అవమానిస్తున్నామని మాత్రం గుర్తుంచుకోవాలి.